హాయ్ ఫ్రెండ్స్, ఐ ఎమ్ ఈశ్వర్. ఇది పోకో X3 Pro మోడల్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి మొబైల్ డెడ్. ఇది ఒకసారి మన ఛార్జింగ్ పెట్టేసి ఒకసారి చెక్ చేద్దాం. మన ఛార్జర్లో ఎంత వోల్టేజ్ వస్తుందో, ఎంత వాల్యూ వస్తుందో మనం చెక్ చేద్దాం. ఒకసారి ఛార్జింగ్ పెడితే 0.1 మిలియాంప్స్ అని వస్తుంది. ఇలా కొంచెం మొబైల్లో కంప్లీట్ ఉంది, కొంచెం కంప్లీట్ ఉంది. మనం ఒకసారి ఓపెన్ చేసి మన DC పవర్ సప్లై మీద బూట్ కేబుల్ పెట్టి చెక్ చేద్దాం ఎంత వాల్యూ వస్తుందో. మనకి కొంత ఐడెంటిఫికేషన్ చేయొచ్చు కంప్లీట్ని. ఒకసారి చెక్ చేసి చేద్దాం, ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఓపెన్ చేసి వీడియో అంతా పెట్టాలంటే కొంచెం టైం టేకింగ్ పెట్టేస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినది అంతా. బూట్ కేబుల్ తీసుకొని పెట్టి చూద్దాం. ఒకసారి పెట్టినట్టునే ఆన్ చేయకుంటున్నాం. మనం ఆన్ చేయకుంటేనే చూసారా అక్కడ 150 అక్కడ వాల్యూ వస్తుంది. చూసారు అక్కడ DC పవర్ సప్లై మీద మనం ఇంకోసారి అదిగో బటన్ ఆన్ చేయకుంటేనే ఆటోమేటిక్ 150 వచ్చేస్తుంది. చూసారా అక్కడ ఏమి పవర్ బటన్ ఆన్ ప్రెస్ చేసినా ఏం చూపించట్లేదు, అసలు మొబైల్ ఆన్ అవ్వట్లేదు, ప్లస్ స్టక్ అయిపోతుంది. ఒకసారి రివర్స్ పెట్టి చూద్దాం. స్టిప్ అయిపోయింది, లేదు ఇది కరెక్ట్. ఇది పాజిటివ్ మారలేదు, సేమ్ 150 వచ్చేస్తుంది. చూసారా ఒకసారి మనం బోర్డు బయటికి తీసి ఒకసారి మనం డైరెక్ట్గా DC పవర్ సప్లై ఉంది కదా, సేమ్ బూట్ కేబుల్ పెట్టి ఒకసారి మళ్ళీ డైరెక్ట్గా వస్తుందో డైరెక్ట్గా రావట్లేదో చూద్దాం. ఒకసారి కంప్లైంట్ ఇలా కొంత చెక్ చేసుకుని చూసుకుందాం. ఒకసారి బూట్ కేబుల్ పెడదాం. ఒకసారి మళ్ళీ బూట్ కేబుల్ పెడితే అక్కడ ఏమి చూపించట్లేదు, అంటే ఇందులో మనకి బటన్ ఏదో కంప్లీట్ ఉంది అందులో. ఎందుకంటే మొబైల్ ఆన్ అయిపోతే కస్టమర్ గట్టిగా ప్రెస్ చేస్తుంటారు, ప్రెస్ చేస్తే బటన్ షార్ట్ అయిపోతుంది, వస్తుంది. ఒకసారి మన టీజర్తో మళ్ళీ ఆన్ చేసి చూద్దాం. ఒకసారి ఎంత వాల్యూ వస్తుందో తెలిసిపోతుంది. ఓకే 150 స్టక్ అయిపోయింది. ఓకే 150 స్టక్ అయిపోయింది అంటే ఇంకా మనకి అర్థమైపోయింది ఇది CP కంప్లీట్. ఎందుకంటే ఇందులో నేను డబుల్ ట్యాక్లుగా Poco X3 Pro మోడల్స్ అన్ని CP కంప్లీట్ వస్తున్నాయి. ఇలా వాల్యూ స్టక్ అయిపోతేనే CP కంప్లీట్. అక్కడ మనకి DC ఛార్జింగ్ పెట్టినప్పుడు 0.1 మిలియన్స్ వచ్చింది కదా, ఇక్కడ మన DC పవర్ సప్లై మీద 160 to 150 స్టక్ అయిపోయింది. ఇలా కొంచెం చెప్తే మన CPU రీబాల్ చేద్దాం. ఇంకో హీట్ కూడా రావట్లేదు, బోర్డు కూడా హీట్ కూడా రావట్లేదు. మనం CPU రీబాల్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఒకసారి చూసారా మనం 150 అయితే డైరెక్ట్గా అవ్వలేదు, ఏమైతే మొబైల్ హీట్ ఎక్కలేదు. ఇది ఇంక లేకుండా CP కంప్లైంట్. ఫ్రెండ్స్, CPU రీబాల్ చేయడం అయితే మామూలుగా చూపించడానికి అయితే అవుతుంది. ఒకసారి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే పవర్ బటన్ మీద షార్ట్ అవ్వకుండా టేప్ అంటించాను, అయినా సరే మన DC పవర్ సప్లై మీద 151 వస్తుంది. ఇంకా 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మనకి ఇది CP కంప్లైంటే. CPU రీబాల్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే డబుల్ టెక్ టైం టేకింగ్ పెట్టదు. ఈ వీడియో అంతా మనం పెట్టామనుకో టైం టేకింగ్ పెట్టేస్తుంది. ఇందులో రీబాల్ చేస్తాను, రీబాల్ చేసి రీఫిక్స్ చేస్తాను. డబుల్ టెక్ నైస్ రీఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఆల్రెడీ శుభ్రంగా అదే రీబాల్ అయితే చేస్తాను. అయితే ఇంచుమించు 2 hours పట్టింది నాకే. అదంతా వీడియో పెట్టాలంటే కొంచెం టైం టేకింగ్ పెట్టేది. ఒకసారి మనం క్లీన్ చేద్దాం. క్లీన్ చేసి ఒకసారి మన మొబైల్ బోర్డు ఫిక్స్ చేసి అదే LCD మనం ఫిక్స్ చేసి అసలు ఆన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒకసారి ఆన్ అవుతే పర్లేదు, ఒకవేళ ఆన్ అవ్వకపోతే వేరే కంప్లైంట్ మనం ఇచ్చుకొని, కానీ మ్యాక్సిమం అయితే ఆన్ అవ్వాలి. ఎందుకంటే మనం వాల్యూ స్టక్ అయిపోయింది కాబట్టి CP కంప్లీట్ వస్తుంది. ఒకవేళ CPU డ్యామేజ్ అయిపోయినా సరే స్టక్ అయిపోతుంది అక్కడ. ఒకసారి పెట్టి చూద్దాం. ఎందుకంటే చాలా వరకు స్టక్ అయిపోతుంటే ఈ డబుల్ టెక్లు రీబాల్ చేస్తే మ్యాక్సిమం 100% రెక్టిఫై అయిపోతున్నాయి. మ్యాక్సిమం ఇది కూడా అయిపోవాలి. ఒకవేళ అవ్వకపోతే మాత్రం మనకు ర్యామ్ అయితే డ్యామేజ్ అయినట్టు, CPU కానీ డ్యామేజ్ అయ్యి తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అన్ని పేర్లు కట్ చేసి చెక్ చేసిన బదులు ఒకసారి రీబాల్ చేద్దామని. అంటే ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నప్పుడు వచ్చింది కదా, సరే మీరు చూద్దాం. ఓకే మొబైల్ ఆన్ అయిపోయింది. ఓకే మొబైల్ ఆన్ అయిపోయింది కాబట్టి కంప్లైంట్ అది డబుల్ ట్యాక్ వల్లే పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. ఒకసారి మళ్ళీ మొబైల్ ఆన్ చేసి చూద్దాం. ఎందుకంటే
మొబైల్ ఏమైనా రీస్టార్ట్ అవుతుందా, లోగా హ్యాంగ్లో ఏమైనా ఉండిపోయిందా మనకి తెలియదు. కాబట్టి ఒకసారి మనం ఓపెన్ చేసి అదే ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది డబుల్ టెక్ ఈ విధంగా మొబైల్లో చాలా వరకు ఏంటంటే మన డీసీ పవర్ సప్లిమెంట్ స్టక్ అయినా మన ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ పాయింట్ మీద 0.6 కానీ 0.5 కానీ 0.21 0.2 ఇలాగ మనకి వాల్యూ చూపించినా మనకి డీసీ పవర్ స్టక్ అయినా సరే ఇలా వస్తుంది సిపియూ కంప్లైంట్లో చాలా వరకు. ఓకే, టచ్ అంతా వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, మొబైల్ కూడా ఓకే అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.